నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. పాకిస్తాన్ భారత్కు తాజాగా ఒక లేఖ పంపింది. అది దేని గురించి అని అనుకుంటున్నారా? సింధు జలాల ట్రీటీని తిరిగి పునరాలోచించి సింధు జలాలు పాకిస్తాన్కి వదలాలి అంటూ కూడా ఆ లేఖలో రిక్వెస్ట్ పేర్కొందనమాట. అంటే అభ్యర్థించింది. సింధు జలాలని ఆపివేసిన తర్వాత పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక, అలాగే పంట పొలాలకు నీరు లేక తీవ్ర కరువు తాండవిస్తుంది అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. సింధు ప్రాంతం ఎండగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితుల కారణంగా భారత్ తన హుందత్వాన్ని అలాగే మానవత్వ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం పట్ల మరోసారి పునరాలోచన చేయాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణాల నేపథ్యంలో పహల్గాన్ దాడి తర్వాత దాడికి ముందే భారతదేశం సింధూర్ ఆపరేషన్ పేరుతో సింధు జలాలు ఆపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా నీటిని ఆపివేయడంతో ఆ నది వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అలాగే ప్రజలు పంటకు కావాల్సిన నీరు అందక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తించిన పాకిస్తాన్ దారికొచ్చి ఎట్లా అయినా సరే భారతదేశం నుంచి సింధు జలాలను పొందే ఆలోచనలో పడిందనమాట. దీనిపై భారత్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కానీ స్పందన కానీ చేయలేదు. చూడాలి మరి మానవ దృక్పథంలో ఆలోచించి అక్కడ ప్రజలను ఆలోచించి సింధు జలాలు వదులుతారా, లేదంటే యుద్ధానికి ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దక్షిణాదిలో భవిష్యత్తు జల రాజకీయాలకు దారితీసే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు.